సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి త్రిశక్తి కూటమి సిద్ధమవుతోంది. త్రిశక్తి కూటమి మరింత బలోపేతమై అమెరికా ఏదైతే చట్ట విరుద్ధంగా ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు బాదుతూ పేట్రేగిపోతుందో దానికి చెక్ పెట్టేందుకు ఒక బలమైనటువంటి కూటమి సిద్ధం కావాలని ఈ మూడు దేశాలు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో మోదీ అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ అయ్యారు. చాలా సుహృద్భావ వాతావరణంలో, చాలా సానుకూలమైనటువంటి వాతావరణంలో, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు జరిగినాయి. రెండు దేశాలకు సంబంధించి భారత్ చైనా మధ్య సరిహద్దుకు సంబంధించి కొన్ని చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలను ఎప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్ప ఘర్షణ పూరిత దిశలో వెళ్ళకూడదు. మనం శత్రువులం కాదు, మనం పొరుగు దేశాలం, మిత్ర దేశాలంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని చాలా బలంగా నొక్కి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చిన్న చిన్న సరిహద్దు వివాదాలు పక్కన పెట్టేస్తే మనం ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద బలంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ భేటీలో చర్చ జరిగింది. ఇక రష్యా ఎప్పటి నుంచో మిత్ర దేశంగా ఉంది. ఈ మూడు దేశాలు కనుక కలిస్తే ట్రంప్ ఏదైతే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడో, ట్రంప్ ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నాడో దానికి మనం గట్టిగా చెక్ పెట్టినట్టు వాళ్ళం అవుతాం. భవిష్యత్తులో ప్రపంచం కూడా బహుళపక్షవాదం వైపే ఉంటుంది. ఏకపక్షంగా ఏది కూడా ఉండబోదు. మనం అమెరికాకి బలమైనటువంటి చెక్ పెట్టాలంటే గనక మన మూడు దేశాలు ఒక త్రిశక్తి కూటమిగా ముందుకు వస్తేనే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిలో ఆయన రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత పూర్తిగా మారిపోయింది. అంతకుముందు మనకి మిత్ర దేశంగానే ఉంది. ఎప్పటి నుంచో కూడా అమెరికాతో మనకి సంబంధాలు బాగున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా అంత సజావుగానే జరిగింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ని కూడా అమెరికాకు రప్పించి ఆయన భారతదేశం మీద విషం కక్కే ప్రయత్నం చేశాడు. భారత్ పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని నేనే ఆపానంటూ ఆయన ప్రగల్భాలు పలికిన పరిస్థితుంది. మోదీ ఫోన్ చేశాడు, 2-3 సార్లు ఫోన్ చేసి కూడా చెప్పాడు, ఈ యుద్ధాన్ని మా రెండు దేశాల సైనిక ప్రతినిధులే ఆపుకున్నారు, అంతే తప్ప ఏ ఇతర దేశం ప్రమేయం లేదు, మీరు ఆ విధంగా మాట్లాడవద్దు అని చెప్పి సున్నితంగా హెచ్చరించిన మళ్ళీ అమెరికా అధ్యక్షుడు అదే విధంగా పాట పాడుతున్న పరిస్థితుంది. రష్యా నుంచి మనం చమురు కొంటున్న కారణంగా మనం రష్యాకి ఆ చమురుకుని వాళ్ళకి ఆదాయం సమకూరుస్తున్నాము. ఆ ఆదాయంతో వాళ్ళు యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధానికి భారతే కారణమంటూ మరొక అక్కసు వెళ్ళగక్కినటువంటి పరిస్థితి ఉంది. అందుకే భారత్ డెడ్ ఎకానమీ అంటూ ఇలాంటి వ్యాఖ్యలు కూడా డొనాల్డ్ ట్రంప్ చేశాడు. సో డెఫినెట్గా భారత్ మీద విషం చిమ్ముతా ఉన్నాడు, పాకిస్తాన్ని తలకెక్కించుకుంటూ ఉన్నాడు. ఈ పద్ధతి బాగోలేదు. అందుకే డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు వేసి భారత్ని ఇంకా ఇబ్బంది పెట్టాలని చూశాడు. సో డెఫినెట్గా దీనికి చెక్ పెట్టాలంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి విధానాలకు చెక్ పెట్టాలంటే ఒక బలమైనటువంటి కూటమి అవసరం ఉంది. ఆ త్రిశక్తి కూటమి భారత్, చైనా, రష్యా వీళ్ళ ముగ్గురు కలిస్తే గనక అమెరికాకే కాదు మొత్తం యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి పూర్తిగా చెక్ పెట్టే పరిస్థితి ఉంటుంది. దానికి చెక్ పెట్టాలంటే ఒక బలమైన కూటమి ఈ మూడు దేశాల కూటమి అని చెప్పి అందరూ నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ కూటమిని చూసే డొనాల్డ్ ట్రంప్ భయపడతా ఉన్నాడు. ఈ కూటమిని చూసిన తర్వాత అంటే భారత్ ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు, ఏ విధంగానే తిరిగి వస్తుంది, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తుంది, నేను చెప్పినట్టుగా వింటుందని చెప్పి అమెరికా అనుకుంటుంది. కానీ భారత్కి వేరే ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. భారత్ తలుచుకుంటే ఇంకా ఏదైనా చేయగలదు అని నిరూపించింది భారత్. అందుకే ఎక్కడ దిగాలు పడిపోయి మన వాణిజ్య వ్యాపారాలన్నీ కూడా ఆగిపోతున్నాయి, ట్రంప్ వేస్తున్నటువంటి సుంకాలకు భయపడిపోతుంది భారత్ అని చెప్పి ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు. వెంటనే ఇటు చైనాతో, రష్యాతో, మిగిలిన మిత్ర దేశాలతో మాట్లాడుకుంటూ ఈ సుంకాల నుంచి తప్పించుకోవటానికి మనం పంపేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఏ దేశాలకు మనం విరివిగా పంపించగలం, ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి గట్టిగా మనం ఎలా దెబ్బ కొట్టగలం, ఈ విధంగానే మోదీ ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది.
అందుకే ఒక బలమైనటువంటి కూటమి ఇప్పుడు భారత్కి ఎంత అవసరమో చైనాకి అలాగే రష్యా కూడా వీళ్ళ ముగ్గురు కలవటం ఒకరికొకరు అంతే అవసరం ఉంది. సో డెఫినెట్గా అందుకే డొనాల్డ్ ట్రంప్ 4-5 సార్లు ఫోన్ చేశాడు. వీళ్ళు ఏకమైపోతే మళ్ళీ పరిస్థితి దిగజారిపోతుంది. అమెరికా ప్రపంచం ముందు మళ్ళీ ఒక అవమానం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 3 దేశాలు కూటమి కట్టకూడదని చెప్పి చాలా బలంగా అనుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. వెంటనే 4-5 సార్లు ఫోన్ చేశాడు మోదీతో మాట్లాడదామని. మళ్ళొకసారి మనం మాట్లాడుకుందాం, మళ్ళొకసారి మనం చర్చించుకుందాం అని చెప్పి ఫోన్లు చేసే ప్రయత్నం చేశాడు. కానీ మోదీ ఎక్కడా కూడా ఆ ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. నేను ట్రంప్తో మాట్లాడుకోదలుచుకోలేదని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చైనాలో చాలా కీలకమైనటువంటి భేటీలు జరుగుతున్నాయి. ఆరోగ్యకరమైన వాతావరణంలో భేటీ జరుగుతుంది. ట్రంప్కి అలాగే యూరోపియన్ కంట్రీస్కి ఒక బలమైన చెక్ పెట్టే దిశగా ఈ 3 దేశాలు కలుస్తున్నాయి. త్రిశక్త కూటమి ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? అమెరికా ఆధిపత్యానికి, యూరోపియన్ యూనియన్ ఆధిపత్యానికి బలమైన చెక్ ఈ 3 కంట్రీస్ కూటమి పెట్టే అవకాశం కనిపిస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.